హాయ్! ఇది మీకు తెలుసా? ఒక ఊరిలో ఒక అమాయకపు గొర్రెల కాపరి ఉండేవాడు. ఒకరోజు అతను అడవిలో గొర్రెలను మేపుతుండగా దారి పక్కన పొదల్లో విపరీతంగా మెరుస్తున్న ఒక పెద్ద రాయి కనిపించింది. అది చూడటానికి చాలా అందంగా ఉంది. దాంతో వాడు ఆ రాయిని తెచ్చి తన దగ్గరున్న గొర్రెల మందని కాపాడే వేటకుక్క మెడలో ఒక తాడుతో కట్టేసి అందంగా అలంకరించాడు. కొన్ని రోజుల తర్వాత ఒక వజ్రాల వ్యాపారి గుర్రంపై ఆ దారి వెంబడి వెళ్తూ కుక్క మెడలో మెరుస్తున్న ఆ రాయిని చూశాడు. వజ్రాలను పరీక్షించడంలో దిట్ట అయిన ఆ వ్యాపారి అది సాదాసీదా రాయి కాదు, కోట్లాది రూపాయల విలువ చేసే ఒక అరుదైన వజ్రం అని క్షణంలో గుర్తుపట్టేశాడు. కానీ వ్యాపారి మనసులో స్వార్థం పుట్టింది. ఎలాగైనా ఆ గొర్రెల కాపరిని మోసం చేసి తక్కువ ధరకే దాన్ని లాగేసుకోవాలి అనుకున్నాడు. కుక్క పక్కన నిలబడిన కాపరి దగ్గరకు వెళ్ళి, ఏ బాబు, నీ కుక్క మెడలో ఉన్న రాయి బాగుంది, దాన్ని నాకు అమ్ముతావా? నా దగ్గర ఒక 100 రూపాయలున్నాయి, తీసుకో అన్నాడు. దానికి ఆ గొర్రెల కాపరి నవ్వి, అబ్బే, 100 రూపాయలా? లేదు సార్, ఇది చాలా అందంగా ఉంది, నా కుక్కకి బాగా సెట్ అయింది, కనీసం 500 ఇస్తేనే ఇస్తాను అన్నాడు. ఆ వ్యాపారి మనసులో, వీడికి దీని విలువ అస్సలు తెలియదు, కాబట్టి రేపు వచ్చి బేరమాడి ఇంకా తక్కువకే కొట్టేయొచ్చు అని ఆశపడి, 500? అంత లేదులే అని చెప్పి కావాలనే వెళ్ళిపోయాడు. కానీ మరుసటి రోజు ఉదయం ఆ వ్యాపారి పరిగెత్తుకుంటూ మళ్ళీ గొర్రెల కాపర దగ్గరకు వచ్చాడు. కానీ అప్పటికే ఆ కుక్క మెడలో ఆ రాయి లేదు. వ్యాపారి కంగారుగా, బాబూ, ఆ రాయి ఏది అని అడిగాడు. కాపరి చాలా ఆనందంగా, నిన్న సాయంత్రం మీలాగే ఇంకొకరు వచ్చారు సారు, నేను 500 అడిగితే ఆయన ఏకంగా 1000 రూపాయలు ఇచ్చి ఆ రాయిని తీసుకెళ్లారు, నాకు మంచి లాభం వచ్చింది అన్నాడు. ఆ మాట వినగానే వ్యాపారి తల పట్టుకొని, ఓరి పిచ్చివాడా, అది 1000 రూపాయల రాయి కాదురా, కొన్ని కోట్ల విలువైన నిజమైన వజ్రం రా, ఎంత పెద్ద తప్పు చేశావురా అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ గొర్రెల కాపరి ఇచ్చిన సమాధానం ఆ వ్యాపారి కళ్ళు తెరిపించింది. కాపరి అన్నాడు, సార్, నేనంటే అడవిలో ఉండే అమాయకుడిని, నాకు వజ్రాల గురించి తెలియదు, కాబట్టి నేను దాన్ని 1000 రూపాయలకే అమ్మి తప్పు చేశాను. కానీ అది వజ్రం అని తెలిసినా కూడా కేవలం కొన్ని 100 రూపాయలు మిగిల్చుకుందామనే మీ పిచ్చి స్వార్థంతో నిన్ననే దాన్ని ఎందుకు కొనలేదు? తప్పు నా అజ్ఞానానిదా, లేక మీకున్న అతి తెలివితేటలదా అని అడిగాడు. వ్యాపారి ముఖం మాడిపోయింది. "హ్మ్, మన జీవితంలో కూడా ఇంతే. మన కళ్ళ ముందుకు వచ్చే మంచి అవకాశాలను, మంచి మనుషులను, ఇంకా ఏదో వస్తుందలే, తర్వాత చూద్దాంలే అని మన అతి తెలివితేటలతో వదిలేస్తాం. తీరా అది చేజారిపోయాక జీవితాంతం బాధపడిపోతాం. అవకాశం ఉన్నప్పుడే దాన్ని అందుకోవాలి. ఆలోచించండి.